హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు పవనీ స్టార్ట్స్. గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు నేను హోటల్ స్టైల్ పల్లీ చట్నీ చూపిస్తానండి. చాలా సింపుల్. యాక్చువల్గా పల్లీ చట్నీ ఇలా కూడా చేయొచ్చు అని నాకు రీసెంట్గానే తెలిసిందండి. మా పిన్ని మా ఇంటికి వచ్చిన రోజు ఇలా ప్రిపేర్ చేసిందనమాట. చాలా బాగుందనమాట. ఫస్ట్ టైం ట్రై చేశాను నేను కూడా. చాలా టేస్టీగా అనిపించింది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. మనం పల్లీలని మంచిగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. అవి వేయించిన తర్వాత ఇందులో కాస్త ఆయిల్ వేసి పచ్చిమిర్చి అలానే కరివేపాకు వేసుకొని లిడ్ పెట్టి క్లోజ్ చేసుకోవాలి, లేదంటే చిటపటలాడిపోతుంది. ఒక 5 మినిట్స్ అంతే అండి. 5 మినిట్స్లో చక్కగా ఫ్రై అయిపోతాయి. ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని లిడ్ ఓపెన్ చేసి చెక్ చేసుకోవాలి. చూడండి, చక్కగా ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు మనం ఈ పల్లీలని పక్కన పెట్టుకున్నాం కదండి, అవి పూర్తిగా చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లో వేసేసుకోవాలన్నమాట. చాలా బాగుందండి చట్నీ మాత్రం. ఒకసారి నేను చెప్పినట్లు మీరు ట్రై చేసి చూడండి, తప్పకుండా మీకు నచ్చుతుంది. ఒక చిన్న అల్లం ముక్క వేశాను, అలానే వెల్లుల్లి కూడా వేశాను. ఒక చిన్న ఆనియన్ కూడా వేసేసుకోవాలన్నమాట. యాక్చువల్గా పల్లి చట్నీలో ఆనియన్ వేస్తారని నేను ఫస్ట్ టైం చూశాను. చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మొత్తం అన్నీ మిక్సీ జార్లో వేసేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాతనే మనం సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. ఫస్ట్ క్లోజ్ చేశాను, సాల్ట్ వేయలేదని గుర్తొచ్చి ఓపెన్ చేసి మళ్ళీ సాల్ట్ వేసేసి మిక్సీ పట్టాను. మెత్తగా పట్టుకోవాలి వాటర్ యాడ్ చేసుకొని. ఇప్పుడు మనం తాలింపు కోసం కొద్దిగా ఆయిల్ని వేసుకొని జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంకా మీకు నచ్చితే శనగపప్పు అలాంటివి కూడా వేసుకోవచ్చండి. వేసుకొని చక్కగా తాలింపు వేసేసుకోవడమే. మిక్సీ పట్టుకొని చాలా టేస్టీ పల్లీ చట్నీ సింపుల్ వేలో రెడీ అయిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.